షాపింగ్ మాల్, సినిమా హాల్, పార్కులు ఇలా ప్రతి చోట సందర్శకులకు ఇబ్బంది తలెత్తకుండా పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తారు. మనలో చాలా మంది ఎప్పుడో ఒకసారి పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించుకునే ఉంటాం. కాకపోతే టాయిలెట్ లోపల ఎవరు ఎంతసేపు దానిని ఉపయోగిస్తున్నారని చెప్పే టైమర్ను ఎప్పుడైనా చూసారా? కానీ చైనాలో మాత్రం వినూత్నంగా పబ్లిక్ టాయిలెట్లలో టైమర్ను అమర్చారు. అయితే ప్రజల భద్రత కోసమే ఆ టైమర్లను ఏర్పాటు చేశామని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో కనీసం టాయిలెట్ కి కూడా ప్రశాంతంగా వెళ్లలేని పరిస్థితి ఆ దేశ ప్రజలదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ లో యుంగాంగ్ బౌద్ధ గ్రోటోస్ అనే పురాతన బౌద్ధ దేవాలయం ఉంది. ఇక్కడ 200కు పైగా గుహలు, వేలాది బుద్ధ విగ్రహాలు ఉండటంతో నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ హోదా కూడా కల్పించింది. అయితే ఇక్కడ నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లలో అధికారులు టైమర్లు అమర్చారు. తలుపు ఎంతసేపు క్లోజ్ చేసి ఉంది, టాయిలెట్ ఖాళీగా ఉందా లేదా అనే విషయాలు బాత్రూం పైన అమర్చిన టైమర్ పై రాసి ఉంటుంది. అయితే పర్యాటకుల సౌకర్యార్థం, భద్రత కోసమే వినూత్నంగా ఈ టైమర్లను అమర్చినట్లు అక్కడి అధికారులు చెప్పారు. ఈ టైమర్ బాత్రూం వాడే సమయాన్ని లెక్కకట్టదని, ఏ వ్యక్తి అయినా బాత్రూం లోపల తనకు కావాల్సినంత సమయం గడపవచ్చని తెలిపారు. అయితే టాయిలెట్ తలుపు ఎంతసేపు మూసివేసి ఉంది అనే విషయం మాత్రమే ఈ టైమర్ చూపుతుందని అన్నారు. ఇలా చేస్తే బయట ఉన్న వ్యక్తులు అనవసరంగా తలుపు తట్టాల్సిన అవసరం ఉండదని, అధిక సమయంలో బాత్రూంలో ఉంటే వారి భద్రత కోసం మాత్రమే వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ టైమర్లను ఇన్స్టాల్ చేయడానికి గల కారణాలను అధికారులు చెబుతున్నా చైనాలో దీనిపై తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగుతుంది. అక్కడికి వచ్చే పర్యాటకులు తమ ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. బాత్రూంలో గడిపిన సమయాన్ని రికార్డ్ చేయడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా అవమానకరమైన విషయంగా వారు భావిస్తున్నారు.